ఇప్పుడు చెబుతున్నాగా 7 రోజులు అవుతుంది మిత్రమా. ఈ రోజు వరకు సరైన కారణం ప్రభుత్వంచే మనం రాబట్టుకోగలిగామా? 31వ తారీఖు అర్ధరాత్రి నీళ్లు వదులుతున్నామని సంబంధిత డిఈ కలెక్టర్ గారికి ప్రభుత్వానికి సమాచారం ఇచ్చామని స్పష్టంగా స్టేట్మెంట్ ఇచ్చాడు. అది నా స్టేట్మెంట్ కాదు, మీ స్టేట్మెంట్ కాదు, సంబంధిత డిఈ చెప్పాడు. చెప్పినప్పుడు 31వ తారీఖు అర్ధరాత్రి నీళ్లు వదులుతామని ఉదయం పూట చెప్పినప్పుడు 20 గంటల సమయం దొరికినప్పుడు ప్రభుత్వం యాక్టివ్గా బాధ్యతాయుతంగా ప్రవర్తించి ఉండుంటే, పెద్ద పెద్ద మైకులు పెట్టి వెహికల్స్ మీద ప్రచారం చేసి ఉండుంటే ఇంత నష్టం జరిగి ఉండేది కాదు. తప్పనిసరిగా మాకు బాధ్యత ఉంది, బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తాం. అదే చెబుతున్నా, సహాయ చర్యల విషయంలో నత్తనడక నడుస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ప్రచారం మీద పెట్టిన దృష్టిని సహాయక చర్యల మీద ఎక్కువ పెట్టమని మేము మనవి చేస్తున్నాం. ఇప్పటికీ గర్భిణీ స్త్రీలు, ముసలి వాళ్ళు, బాలింతలు, అలాగనే ఏ దిక్కు ముక్కు లేని అనాథలు, చాలామంది బెడ్ రెడీ చాలా సంవత్సరాల నుంచి, నెలల నుంచి ఉంటుంటారు. వాళ్ళందరికీ ఇప్పుడు నివాస యోగ్యం లేదు, కదలలేకపోతుంటారు. వాటి మీద పడవలు సకాలంలో అందట్లేదు, పడవలు పూర్తి స్థాయిలో అందుబాటులో లేవు అని చెప్పి అంటున్నారు. మనం ఫైర్ ఇంజిన్తో నీళ్లు పెట్టి ఎన్నిళ్ళు కడగలుగుతాము? వీధులు కడగలుగుతాం, కానీ ఇంట్లోపలికి నిన్నీళ్లు కలగలుగుతాం? ఇవన్నీ కూడాను రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా, మరింత బాధ్యతగా వ్యవహరించమని మనం చేస్తున్నాము. అంటే 28వ తారీఖు జాతీయ విపత్తుల సంఘం హెచ్చరికలు జారీ చేసింది వరద వస్తుందని. వారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు శనివారం నాడు, అనగా 30వ తారీఖు నాడు, మిత్రమా ఇవన్నీ ఆన్ రికార్డే, 30వ తారీఖు నాడు పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ వెళ్ళిపోయారు. నర్సరావుపేటలో వన మహోత్సవాలు జరగాల్సి ఉంది, దానిని మంగళగిరిలోకి మార్చుకొని మంగళగిరి నుంచి వారు స్ట్రైట్గా హైదరాబాద్ పోయారు. అదే రోజు లోకేష్ గారు కూడా హైదరాబాద్ వెళ్ళారు. యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు కూడా 31వ తారీఖు హైదరాబాద్ వెళ్లాల్సి ఉంది యాజ్ పర్ షెడ్యూల్. దేనికనంటే బాలకృష్ణ గారి యొక్క 50 సంవత్సరాల సినీ మహోత్సవాల్లో పాల్గొనటానికి వాడు వెళ్ళాలి. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆగిపోయారు. లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు. లోకేష్ గారు ఆదివారం మధ్యాహ్నం మళ్ళీ వచ్చారు వరదలు చూసుకొని, మళ్ళీ సోమవారం పోయారు. అంటే బాధ్యత ఎంత తీసుకుంటున్నారు, ఎంత బాధ్యతాయుతంగా ఉంటున్నారనే దానికి మీకు ఉదాహరణకు చెబుతున్నాను. ముఖ్యమంత్రి గారు ఫీల్డ్లోనే ఉన్నారు, ముఖ్యమంత్రి గారు విజయవాడలోనే ఉన్నారు. ఆ విషయంలో దాన్ని మేము శంకించడంలా. కానీ చేస్తున్న పనులు, తీసుకుంటున్న పబ్లిసిటీ, వారు వయసు రీత్యా కూడా వారు పెద్దవారు అయ్యారు. ఏదన్నా చిన్న పొరపాటు జరిగినా చాలా ఇబ్బంది జరుగుతుంది. ఆ విషయంలో కూడా మాకు కన్సర్న్ ఉంది. అనవసరమైన పబ్లిసిటీ ఎందుకు అంటున్నాం? మేము చేయాల్సిన పనులు చిత్తశుద్ధితో చేసి గ్రౌండ్లో ఉన్నారు. అధికార యంత్రాంగం అంతా ఉంది, అందుబాటులో ఉంది. ఆయన ఎటు వెళ్తే అటు మొత్తం వస్తారు. 7 రోజులు అవుతున్నా కూడా పనులు చక్కబడట్లేదు. కారణం ఏంటి అని అడుగుతున్నాం. అంత అపారవ అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు 7 రోజులు హుదూద్ తుఫాన్ కోసం ఆయన ఎలా ఉన్నాడో, ఎలా చేశాడో మనం, అది ప్రకృతి వైపరీత్యం జరిగింది. ఇది మాత్రం పూర్తిగా మానవ తప్పిదమే. చంద్రబాబు నాయుడు గారి వల్ల, వారి పాలన వైఫల్యం మీదనే జరిగింది.